హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చిన్ని సీరియల్ గురించి తెలుసుకుందాం. రౌడీలకు ఫోన్ వస్తుంది, అక్కడి నుంచి మధుని షిఫ్ట్ చేయాలని చెప్తాడు. అయితే వాళ్ళు రౌడీలు షిఫ్ట్ చేయనిక చూస్తే అప్పుడే మ్యాడీ వస్తాడు. రాగానే వాళ్ళందరినీ కొట్టేసి మన మధును పోయి మధు వాళ్ళు నిన్నెందుకు కిడ్నాప్ చేశారంటే నాకు తెలియదు మ్యాడీ, నాకు తెలీదు ఎవరో ఏంటో అని మ్యాడీ చెప్తారు. వాళ్ళ ముందు నుంచే నన్ను కిడ్నాప్ చేసుకొని తీసుకొచ్చారు. అమ్మ వాళ్ళు ఎంత బాధపడుతున్నారేమో మ్యాడీ అని అంటది మధు. వాళ్ళు చాలా టెన్షన్ పడుతున్నారు. నేను వచ్చేటప్పుడు వాళ్ళకి కాల్ చేసే వచ్చాను, నేను మధుని తీసుకొని వస్తానని. అందుకే వాళ్ళు టెన్షన్ పడతారు, వెళ్దాం పదా అని మధు వెళ్తారు. పడక నాన్న, అమెరికా అబ్బాయి ఎలాగోలాగో మన అక్కని తీసుకొని వస్తాడు అనగానే అప్పుడే మధు మ్యాడీ ఇంటికి వస్తారు. వాళ్ళ అమ్మని హక్ చేసుకుంటే తర్వాత వాళ్ళ నాన్నని హక్ చేసుకుంటుంది. రాగానే అమ్మ మ్యాడీ ఉన్నంత వరకు నాకేం కాదు నాన్న అని అంటది. అవును, మ్యాడీ ఉన్నంత వరకు నీకేం కాదు అని అంటే మీరేం టెన్షన్ పడకండి, ఆ కిడ్నాపర్ ఎవరో నేను చూసుకుంటాను, వాడెవరో నేను బాబు ఆ దుర్మార్గులతో గొడవలు ఎందుకు వదిలేసే, క్షేమంగా మధుని ఇంటికి చేర్చావు కదా బాబు అని వాళ్ళ మధు వాళ్ళ అమ్మ అంటే, నీ మేలు నీ జన్మకి మర్చిపోను బాబు అని వాళ్ళ అమ్మ అంటే, దండం పెట్టాలి బాబు అని అంటాడు. చేతి పెట్టి దండం పెట్టడం కాదు నాన్న, ఇలా మా అక్కని కాపాడినందుకు వెళ్ళి కాళ్ళు మొక్కాలి అని మా చెట్టు వెళ్ళి కాళ్ళు మొక్కనికే వెళ్తాం. మరి ఆ అబ్బాయి అని అంటాడు. ఎందుకంటే నా ఫ్రెండ్ కష్టం వస్తే నా కష్టం వచ్చినట్లు కాదా అని అంటాడు. మేడం నేను పూర్తి చేశాను, దానికి మీరంతా ఇలా మాట్లాడతారేంటి అని అంటాడు. ఒక కష్టం వస్తే మధు తప్పించదా ఏంటి మ్యాడీ, నా ప్రాణం అడ్డేసన్నా నేను తప్పిస్తాను. చూస్తుంటే ఈ జన్మ బంధం అనిపించట్లేదు, జన్మ జన్మల బంధం అనిపిస్తుంది. ఇప్పుడు ఈ జన్మలో మీ ఇద్దరిని ప్రాణ స్నేహితులుగా చేసి పక్కన ఉంటే కొండంత ధైర్యం బాబు అని అంటే మ్యాడీ అంటాడు, మధు నా పక్కన ఉంటే నాకిట కొండంత ధైర్యం ఆంటీ అని. నేను బయలుదేరుతాను, జరిగిన దాని గురించి ఊకే ఆలోచించకుండా మర్చిపో అని అంటే వెళ్ళొస్తాను అని మ్యాడీ అంటాడు. మ్యాడీ బాబుకి అపార్థాలన్నీ తొలగిపోయి మ్యాడీ చిన్నిలాగా హ్యాపీగా ఉంటే ఎంత బాగుంటుంది కదా, దయవల్ల తొందరగానే ఆ రోజు వస్తుందిలే. అంత సీరియస్ గా ఆలోచిస్తున్నావు అని అంటే చిన్ని గురించి అంటే లేదు మ్యాడీ గురించి అని అంటే మ్యాడీ ఆ మధుని ఫ్రెండ్స్ అని అనిపించట్లేదు, మ్యాడీ ఎందుకో ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నట్లున్నాడు అని. అలా అంటున్నావు, మ్యాడీ ఆ అమ్మాయిని లవ్ చేయడం ఏంటి, మళ్ళీ లేదంటే బూచ నుంచి ఎందుకు లేచి వెళ్తాడు అంటే బయట వాళ్ళని ఎక్కువ ఎందుకు అనుకుంటాడు. ఇలాంటివి ఫ్రెండ్షిప్ లో జరగవు, లవ్ లోనే జరుగుతాయి. అందుకోసమని నాకు డౌట్ వచ్చింది, అమ్మాయిని ప్రేమిస్తున్నాడేమో అని. అంటే లేదు బావా, మన మ్యాడీ అలాంటి పనులు చెయ్యడు అని. చిన్ని ప్రేమిస్తున్నాడు కదా, అలాంటి వాడు మధుని ఎలా ప్రేమిస్తాడంటే వానికి చిన్ని లక్షణాలు కనిపిస్తున్నాయి కదా తనలో అని చిన్నిలాగా ఫీల్ అయ్యి ఆ మధుని లవ్ చేసి ఉండొచ్చు కదా, నువ్వు అనవసరంగా ఎక్కువ ఆలోచిస్తున్నావు, మధుని కాపాడాను వాళ్ళ అమ్మ నాన్న చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అని అంటే దేవా అంటాడు, వాళ్ళ అమ్మ నాన్న ఫీల్ అవడే కాదు మేము ఫీల్ అవుతున్నామని నువ్వు అనుకోలేవా అని అంటే ఏమైంది డాడీ అంటే పూజ నుంచి అలా ఎందుకు వెళ్ళిపోయావు, ఏమైనా ఉంటే నాకు చెప్పొచ్చు కదా, నేను చూసుకుంటాను కదా అని అంటాడు. అంటే ఎవరితో అంత అటాచ్మెంట్ తెచ్చుకోకు అని, అంత అటాచ్మెంట్ పెంచుకోకు, మొన్న చిన్ని మీద అంత అటాచ్మెంట్ పెంచుకున్నావు, ఏం జరిగింది, మళ్ళీ ఈమెతో చేసుకుంటున్నావు అని. డాడీ చిన్ని వేరు మధు వేరు, చిన్ని వల్ల నేను బాధ మించుకున్నాను కానీ మధు వల్ల నేను హ్యాపీగా ఉన్నాను, మర్చిపోవడానికి ట్రై చేస్తున్నాను. మీరు ఇటువంటి సమయంలో చిన్ని గురించి తెచ్చి నాకు బాధ పెట్టకండి. షాప్ దగ్గర కూర్చుంటది, అప్పుడే మ్యాడీ వస్తాడు. ఏమైంది మంది అలా ఉన్నావు అని అంటే ఈ కిడ్నాప్ జరిగిన దాని గురించి మర్చిపోలేకపోతున్నాను, అసలు నన్ను ఎవరు కిడ్నాప్ చేశారో అని ఆలోచిస్తున్నాను అని. నేను ఏమైపోయేదాను, ప్రతిరోజు నువ్వే కాపాడుతున్నాను, ఆ రౌడీల బాధ నుంచి ఆదుకుంటా. ఒకరోజు మనం ఒక రూమ్ లో స్టక్ అయిపోతే ఆ రోజు అందరు మన గురించి తప్పుగా మాట్లాడితే నువ్వు ఆ రోజు అందరినీ నోరు మూయించావు, ఆ కిడ్నాపర్ బాధ నుంచి నన్ను కాపాడావు, నువ్వంటూ లేకపోతే నా లైఫ్ ఏమైపోయేదో. మధు ప్లీజ్ అలా మాట్లాడకు, ఫ్రెండ్స్ అన్న మాటనా తోడుగా ఉండాలా ఏంటి, నేనే ఫ్రెండ్ అని అంట. మర్చిపో అంటే మర్చిపోలేకపోతున్నాను మేడం అంటే మర్చిపోవాలి, రేపు అనే రోజు మనం హ్యాపీగా ఉండలేం, హ్యాపీగా ఉండాలంటే మర్చిపోవాలి అని అంటారు. రేపే కదా మనకు ఫెస్ట్ ఉంది కాలేజ్లో అని, మనం వెళ్ళాలి కదా. అవును ఆ ఫెస్ట్కి అని అంటే ఏంటి మధు, మన ఇద్దరం పేర్లు ఇచ్చాం కదా, మన ఇద్దరం కపుల్స్గా వెళ్ళాలి కదా, నువ్వు రాకపోతే నేను గిట్ట రాను మధు, అందరిలో కాలేజ్లో మన ఇద్దరికి ఫస్ట్ ప్రైజ్ వస్తుందని అందరు అనుకుంటున్నారు, వెళ్ళకపోతే అందరు డిసప్పాయింట్ అవుతారు కదా, బాధ పెట్టొద్దు కదా, అయినా ఇలాంటి సమయంలో మనం ఫెస్ట్కి వెళ్తే హ్యాపీగా ఉంటాం ఫెస్ట్కి అని చెప్తాడు మ్యాడీ. చెప్తే సరే వెళ్దాము అని అంటాడు. సరే మీ ఇంటికాడ డ్రాప్ చేస్తాను పదా అని డ్రాప్ చేస్తాను. ఈ వేస్ట్ ఫెలో మ్యాడీ ఫస్ట్ ప్రైజ్ వస్తుందని అందరు అనుకుంటున్నారు. వాని మూడ్ని చేంజ్ చేసి వాడిని డిస్టర్బ్ చేసి స్టేజ్ మీద మంచిగా పర్ఫార్మెన్స్ చేయకుండా వాడిని చూసుకుంటా చూడని వాళ్ళ సీనియర్ అంటారు. అనేది నవ్వుతుంటారు. నవ్వగానే ఏంట్రా కిడ్నాప్ ప్లాన్ ఫెయిల్ అయిందని అలాగే ఈ ప్లాన్ గిట్ట ఫెయిల్ అవుతుంది అంటున్నావా, చూడు వాడు వచ్చినాక వాడు మూడు ఎలా ఖరాబ్ చేస్తా అనుకొని వస్తానో చూడు. హాయ్ శ్రేయ, హాయ్, నీ మ్యారేజ్ ఫిక్స్ అయిందంట కదా, కంగ్రాచులేషన్ అని. నువ్వు ఇద్దరిని ఓవర్టేక్ చేసి పెళ్లి చేసుకుంటున్నావు అంటే చిన్ని అనేది చిన్నప్పటి నుంచి లవ్ చేశాడు కదా, తర్వాత తనను వదిలేశాడు, తర్వాత కాలేజ్లో అందరూ మధు ఇంకా
మ్యాడీ లవ్ చేసుకొని పెళ్లి చేసుకుంటానని అన్నారు. తర్వాత తనని గిట్ట వదిలేసి తర్వాత నిన్ను పెళ్లి చేసుకుంటున్నారంటే ఇద్దరిని ఓవర్టేక్ చేసుకుంటావు అంటే నువ్వు గ్రేట్ అన్న. హలో, మా బావ చిన్నీని లవ్ చేసిందంటే ఓకే, కానీ మధుని మా బావ లవ్ చేయలేడు, వాళ్ళిద్దరు జస్ట్ ఫ్రెండ్స్ అంటే ఆ సీనియర్ నవ్వుతాడు. అవును, మీ బావకు తను గర్ల్ ఫ్రెండ్, మధుకేమో మీ బావ బాయ్ ఫ్రెండ్. విషయంలో మీ బావ చాలా గ్రేట్. ఎందుకంటే మధు ఆమె ఫ్రెండ్స్ అంటే నువ్వు నమ్మావు చూడు, అది ఒక్క మాట ఫ్రెండ్స్ అని నమ్ముతూనే ఉండు, వాళ్ళు లైఫ్ లాంగ్ ఫ్రెండ్షిప్ చేస్తూనే ఉంటారు. శ్రేయ, నీకు చాలా సార్లు చెప్పాను అని లోకి అంటారు. తర్వాత మ్యాడీ అప్పుడే బైక్ మీద మధుని తీసుకొని వస్తుంటే, అరే మ్యాడీ, నువ్వు నిన్న మధుని కిడ్నాప్ చేస్తే వదిలిచ్చావు కదా, ఇప్పుడు నేను శ్రేయ ముందల బాగా బుక్ చేశాను చూసుకుని. మొగోళ్ళు పెళ్ళైన తర్వాత చిల్లిళ్ళు మెయింటైన్ చేస్తూ ఉంటారు, వాటికి పెద్దిళ్ళు చిన్నిళ్ళు ఉంటాయి. పెళ్ళం తిడితే ఇక్కడ రావచ్చు, ఇక్కడ పెళ్ళం తిడితే అక్కడ పో. పెళ్లి కాకముందే పెద్ద లవర్ చిన్న లవర్ అని ఇద్దరిని మేనేజ్ చేస్తున్నారు. మధు దగ్గరికి వెళ్ళొచ్చు, మధు తిడితే నీ దగ్గరికి రావు. మీ బాబాయ్ సో గ్రేట్ అని అంటారు. నా గారికి డ్రైవర్ వా ఇంటికి వెళ్ళి పికప్ చేసుకొని రావడానికి? క్లోజ్ ఫ్రెండ్స్ రేయా, దానికి నువ్వు ఎందుకు అలా ఫీల్ అవుతావు? వాళ్ళు ఎలా తిరిగినా పర్లేదు, కానీ ఇప్పుడు నాకు బావకి పెళ్లి ఫిక్స్ అయింది కదా, నీకు బుద్ధి ఉందా? మా బావ అంటే మొగాడు, ఎంతమంది అమ్మాయిలతోనన్నా తిరుగుతాడు, ఆయన మొగంతో తిరగడం నీకు బుద్ధి లేదా?